జయహో అమరావతి చారిత్రాత్మక బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి కల సాకారమైంది. రాజముద్ర పడింది. తెలుగు జాతి గర్వించే ఉద్విగ్న క్షణాలవి. 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం అమరావతి రైతులు త్యాగం చేసిన ఫలం దక్కిన రోజు. వారి త్యాగం ఫలించింది. జయహో అమరావతి అంటూ 1631 రోజులు వారు చేసిన చారిత్రాత్మక ఉద్యమం విజయ బావుట ఎగరవేసింది. ఆ 1631 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్, పెయిడ్ సోషల్ మీడియా పేటీఎం గాళ్లు, జగన్మోహన్ రెడ్డికి ఆనాడు వంతపాడిన వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని రకాలుగా వారిని హింసించారో దేశం అంతా చూసింది. ఎన్ని చిత్రహింసల పాలు చేసిన, 270 మంది ప్రాణ త్యాగాలు చేసిన పట్టు వదలక, నిబ్బరాన్ని కోల్పోక, ఆడపడుచులను బూటుకాలతో తనిన ధైర్యాన్ని విడవక వారు సాగించిన పోరాటం అద్వితీయం. గతమెన్నడూ చూడని ఉద్యమం. శాంతియుతంగా వారు జరిపిన పోరాటం అద్భుతం, అపురూపం. ఆ కష్టానికి తగ్గ ఫలితం పార్లమెంట్లో బిల్లు ఆమోదముద్ర పడిన తర్వాత వారి కళలో రాలిన ఆనంద బాష్పాలే సాక్ష్యం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి గురించి లోక్సభలో చర్చ మొదలవగానే వైకాపా ఎంపీలలో వణుకు మొదలైంది. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న సానుకూల చర్చను తట్టుకోలేక, అడ్డుకునే ధైర్యం లేక చివరకు తోక ముడిచి సభ నుంచి బయటికి పారిపోయారు. సమాధానం చెప్పలేక అమరావతి బిల్లును సమర్థిస్తే జగన్ రెడ్డి గొడ్డల వేటికి బలి కావాలన్న భయంతో దిక్కుతోచిన పరిస్థితిలో 40 పార్టీలు మద్దతిస్తే పార్లమెంటులో ఒక్క పార్టీ అమరావతి పేరు ఉచ్చరించడానికి ఉచ్చాపోసుకుని పార్లమెంట్ నుంచి పారిపోయారు. ఇక ఏ దుష్టశక్తి అడ్డుకోవడానికి వీలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. యావత్ తెలుగు జాతి గర్వించే ఉద్విగ్న క్షణాలవి. అమరావతి రైతుల త్యాగాలు చూసి, వారు పడిన కష్టాలు చూసి పార్లమెంట్ సాక్షిగా తెలుసుకుని యావత్ పార్లమెంట్ కన్నీళ్లు పెట్టిన క్షణాలవి. యావత్ దేశం అంతా అమరావతికి అండగా నిలబడితే వైసీపీ దుర్మార్గులు, వైసీపీ దొంగల ముఠ పార్లమెంట్ వదిలి పారిపోయింది. గతంలో మీకు బుద్ధి చెప్పినా ఇప్పటికే మారని మీ వికృత రాజకీయ క్రీడలకి నిన్నటితో చరమగీతం పాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీకు ఆంధ్రప్రదేశ్ పేరెత్తే హక్కు కానీ, అమరావతి పేరు ఉచ్చరించే నైతిక హక్కు కానీ మీకు లేదని తేల్చి చెప్పారు ప్రజలు. ఆ పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మతి భ్రమించి మతి మాలిన మాటలు ఎలా మాట్లాడాడో రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. పార్లమెంట్ చర్చను తప్పుదోవ పట్టించడానికే ప్రెస్ మీట్ పెట్టి తన పేటీఎం గాలి చేత ఆ వీడియోను వైరల్ చేపించుకుంటా దిక్కుమాలిన పేర్లు సూచిస్తూ మతి కోల్పోయిన, మతి భ్రమించిన జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలను కూడా ప్రజలు తిట్టిన తిట్లకి సిగ్గు శర ఉన్నాడైతే ఇంకొకసారి రాజకీయాల గురించి మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టడం. కానీ జగన్మోహన్ రెడ్డి పెడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేదనే కదా, లేదనుకునే పెడతాడు. అన్నం తినేవాడు ఎవడో అలా పెట్టడం, మాట్లాడడం. ఇక జగన్ రెడ్డి తెలుసుకోవాలి, అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు.